నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పర్యటిస్తున్నారు. భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుంచి ప్రారంభమైన రామచంద్ర యాత్ర నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది. బీజేపీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నల్గొండ జిల్లాకు ఇచ్చేసిన రామచంద్రకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికక్కడ మహిళలు హారతలు పట్టి స్వాగతం చెబుతూ ఉన్నారు. అయితే తన తొలి పర్యటనకు నల్గొండ జిల్లానే రామచందర్ ఎందుకు ఎంచుకున్నారు, స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ ఎలా సన్నద్దమవుతోంది అనే అంశాలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తొలి పర్యటన నల్గొండ జిల్లాలో ఎంచుకున్నారు. సార్, ఎందుకు నల్గొండ జిల్లా అనేది? మీరు చాలా సీనియర్లు, ఇన్ని రోజులు అధ్యక్షుడు అయిన తర్వాత నేను నల్గొండ ఎంచుకోవడానికి కారణం ఏంటి? నేను నల్గొండని గతంలో కూడా ఏవీపీలో ఉన్నప్పుడు కానీ, యువ మోర్చాలు ఉన్నప్పుడు కానీ, లీగల్స్ ఉన్నప్పుడు వచ్చేది. అయితే ఈరోజు నేను అధ్యక్షుడు అయిన తర్వాత నల్గొండలో ప్రజాప్రతినిధులు ఎక్కువ గెలవాలి, ఎమ్మెల్యేలు ఎక్కువ గెలవాలి అనే పట్టుదలతో ఇది నా సొంత జిల్లాలో మంచి బీజేపీ పెరగాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఒకటి, ఈ యొక్క ఉమ్మడి జిల్లా 2 భాగాలు అయిపోయినాయి కాబట్టి మా సొంత ఊరు సూర్యాపేట జిల్లాలో వస్తుంది. నా ఊరు, నా గ్రామం, నా జన్మభూమిని మర్చిపోవద్దని చెప్పేసి ముందుగా ఈ జిల్లాని ఎన్నుకోవడం జరిగింది. నా ఊర్లో రాత్రి వసించి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ మేధావుల సమావేశం పొద్దునే ఉంటుంది. దాని తర్వాత మేము హైదరాబాద్ పోతాం. అయితే నల్గొండ జిల్లా ఈరోజు మా టార్గెట్ ఉంటుంది. నల్గొండ జిల్లానే కాదు, మొత్తం సౌత్ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలిచేటటువంటి ఒక దిశలో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. గతంలో నల్గొండ జిల్లాలో మీరు పార్టీ బాగా బలంగా ఉండేది. ఆ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ వీటిని అధిగమించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మీరు బలోపేతమయ్యారు? గతంలో మాకు నల్గొండ చైర్మన్ ఉండే, వైస్ చైర్మన్ ఉండే, యాదాద్రి ఉండే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో. తర్వాత కొన్ని సూర్యాపేటలో కూడా మా జుట్టుగడ్డ సత్యనారాయణ చైర్మన్ ఉండే. కాబట్టి ఇక్కడ మా కౌన్సిలర్స్ ఉండే. మీరు అన్నట్టు ఇక్కడ బాగా మంచి బలమైనటువంటి ఒక ప్రదేశం మాకు. మిర్యాలగూడలో కూడా మా గతంలో గుంటూరు అనంతరామ గారు మున్సిపల్ చైర్మన్గా ఉండే, అక్కడ సర్పంచ్గా ఉండే. సో అర్బన్ ఏరియాలో మాత్రమే నల్గొండలో మాకు కొద్దిగా ఉండే. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రస్తుత రాజకీయాల్లో నల్గొండ జిల్లాలో కూడా ప్రజలు, ఎందుకంటే నల్గొండ జిల్లా ప్రజలు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, సూర్యాపేట జిల్లా అందరూ కూడా బాగా రాజకీయ చైతన్యమైన ప్రజలు. ఇక్కడ వాళ్ళు ఈరోజు ఆలోచిస్తున్నారు బీజేపీకి ఒక అవకాశం ఎందుకు ఇవ్వకూడదని. ఆ దిశలో ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆలోచించే అనుగుణంలో భారతీయ జనతా పార్టీ కూడా కార్యక్రమాలు తీసి మేము గ్రాస్ రూట్ నుంచి, బూత్ లెవెల్ నుంచి కూడా గ్రామాలలో మేము పార్టీని బలోపేతం చేసి రేపు నల్గొండ జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఎక్కువ సీట్లు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఏదైతే కాంగ్రెస్ మీద అవినీతి ఆరోపణలు కానీ, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ప్రజల్లో ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్లో చితకలబడిన సమయంలో బీజేపీ అనే పార్టీ అంతగా పుంజుకోవడం లేదు గ్రామీణ స్థాయిలో అనేది ఒక అపవాదం. దీన్ని ఏం చేయాలి? అదే అపవాదం మాత్రమే, ఆరోపణ మాత్రమే. వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలోనే బీజేపీ పెరుగుతుంది. మొన్న జరిగినటువంటి ఒక ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంతంలోనే బీజేపీ సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఎమ్మెల్సీ కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్సీ అది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లో కూడా తెలంగాణలో గ్రామీణ ప్రాంతం నుంచి ప్రజలు ఈరోజు బీజేపీని కోరుతా ఉన్నారు. బీజేపీ పెరుగుతోంది. మాకు 40 లక్షల సభ్యత్వంలో దాదాపు 30 లక్షల సభ్యత్వం మాకు గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి గ్రామీణ పార్టీ కాదు, ఇది అర్బన్ పార్టీ అని చెప్పడానికి వీల్లేదు. భారతీయ జనతా పార్టీ ఇది ప్రజల పార్టీ. తెలంగాణలో గ్రామీణంగా అయితే ఏంది, పట్ట ప్రాంతం అయితే ఏంది, అందరూ ఆమోదించే పార్టీ భారతీయ జనతా పార్టీ. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇస్తుంది. గతంలో మీరు మోడీ బొమ్మ వేయాల్సింది కానీ కంపల్సరీగా ఇస్తారు. ఇప్పుడు మోడీ బొమ్మ లేకుండానే రేషన్ కార్డులు ఇస్తుంది. దీని ఎలా ఇది తప్పు. ఇది ఎందుకంటే రేషన్లో ఇచ్చేటట్టుగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 70 నుంచి 90% దాకా మా నిధుల్లో ఇస్తున్నటువంటి ఒక ఈ ధాన్యం అయితే ఏంది, వాళ్ళకి బియ్యం అయితే ఏంది, వీట్ అయితే ఏంది, ఇవన్నీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. మరి మా ప్రధానమంత్రి బొమ్మ పెట్టుకుని ఎట్లయితుంది? ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రధానమంత్రి బొమ్మ రేషన్ కార్డులో ఉండాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. 42% బీసీ రిజర్వేషన్లపై ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదంటే మాదే అంటున్నారు. దీంట్లో మీ పాత్ర ఉందా లేదా? మరి మేమే కదా సపోర్ట్ చేసింది. అసెంబ్లీలో బిల్లు యునానిమస్ గా సపోర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ చేసింది. యునానిమస్ గా రిజర్వేషన్ పాస్ అయింది. బీజేపీ దాన్ని అపోజ్ చేయాలి. కానీ 42%లో 10% ముస్లింకి ఇస్తా అంటే దాన్ని వ్యతిరేకిస్తాం. అదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఏదైతే మేము 42% చేసిందో దాన్ని బీజేపీ అడ్డుకుంటుంది, రాష్ట్రపతి ఆమోదించడం లేదు, బీజేపీ నాయకులే దీన్ని చేయాలంటున్నారు. దీన్ని మేము బీజేపీ నాయకులు ఎందుకు చేస్తారంటే వాళ్ళు కదా చేసేది, వాళ్ళు కదా పెట్టింది బిల్లు. వాళ్ళకి తెలియదా బిల్లు పెట్టేటప్పుడు ఏమవుతుందండి?
ఇప్పుడు పెట్టి మా మీద దోస్తే ఎట్లా? మీరు పెట్టారు బిల్లు, మీరు సపోర్ట్ చేసినాం, అమలు పరిచిన బాధ్యత మీదే. జిల్లాల పర్యటనలు ఇదే విధంగా కొనసాగుతావా లేకుంటే ఓన్లీ ఆరంభ సురంభ మాత్రమే ఉంటుంది మీకు పర్యటన? 18, 19కు మళ్ళీ నిజాం మన మెదక్కు, జహీరాబాద్, నిజాం మన ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి. ఇది 18, 19. అదేవిధంగా 25, 26 మహబూబ్ నగర్ ఆ ప్రాంతాలు ఉంటాయి. పార్టీలో ఆరంభ సిద్ధాలు ఏముండవు. మా పార్టీ దూచుకుపోతుంది. ప్రజలు ఆల్రెడీ దూచుకుపోయింది. ప్రజలు బీజేపీని అడుగుతా ఉన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్తారు? తనకెళ్ళి తప్పకుండా మేము ఎక్కువ పోటీ చేస్తాం, ఎక్కువ సీట్లు గెలుస్తాం. ఏదైతే బీజేపీ పార్టీ అంటుందో ఎన్నికల్లో ఆ ఎన్నికలకు సంబంధించి కానీ లేకుంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రేషన్ కార్డుల విషయంలో అన్నిటిలో బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అయితే ఆ సంపూర్ణ మద్దతు ఇస్తున్నప్పటికీ బీజేపీలో ఏదైతే మతపరమైన రిజర్వేషన్లో దానికి మాత్రం మేము వ్యతిరేకంగా ఇస్తున్నామో, అదేవిధంగా రేషన్ కార్డులో ఏదో మొదట్లో మేము ఏదైతే ఆరోపణలు చేశామో ఆరోపణలు కట్టుబడి ఉన్నాం. మోడీ బొమ్మను కంపల్సరీగా దాని రేషన్ కార్డులపై ముద్రించాలన్నదే మా ప్రధాన డిమాండ్ అనేది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్తున్న మాట. కెమెరామెన్ వీరబాబుతో రామకృష్ణ, HM TV, హైదరాబాద్.